వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. రాజకీయాల్లో హనీమూన్ పీరియడ్ అని ఒకటి ఉంటుంది. అదేంటి అని అంటే ఎలక్షన్స్ లో ఒక పార్టీ నెగ్గిన తర్వాత, సరే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నెగ్గింది కూటమి కాబట్టి ఎవరు నెగ్గితే వాళ్ళకి ఒక 6 months మాక్సిమం 6 months దాన్ని హనీమూన్ పీరియడ్ అంటారు. అంటే ఆ టైంలో కొంచెం పర్యటనలు అవి ఇవి మేము గెలిచాం అనే విజయోత్సాహం ఇవన్నీ కూడా వాళ్ళు దర్పము అది విజయ దర్పము అవన్నీ ప్రదర్శించడానికి కొంత టైం ఉంటుంది. ప్రతిపక్షాలు కూడా ఆ టైంలో ఏమి మాట్లాడవు, జనరల్ గా ఏమి క్రిటిసైజ్ చేయవు, ఎందుకంటే అది హనీమూన్ పీరియడ్ అని అంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన యాక్చువల్గా పొత్తులో భాగమైనా కూడా ఆయన మేజర్ చంద్రబాబు నాయుడు గారిని ఎక్కువ ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఉప ముఖ్యమంత్రి కొన్ని శాఖలు ఆయన దగ్గర ఉన్నా కూడా నేను చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేయడానికి ఎప్పుడు ఇష్టపడతాను, ఆయన అనుభవాన్ని నేను గౌరవిస్తాను, ఆయన దగ్గర ఎప్పుడు నేర్చుకోవడానికి ఒక నిత్య విద్యార్థిలాగా ఇలాగ ఉండటానికి ప్రయత్నిస్తాను అది ఇది అని అనటంతో అర్థమైంది అంటే ఆయన రెస్పాన్సిబిలిటీస్ ని మాక్సిమం తగ్గించుకుంటూ ఉంటారు అనేటువంటిది. ఎందుకనంటే ఆయనకి సినిమాలు అనేటువంటిది ఒక వ్యాపకం వృత్తో ఇంకోటి అది ఉంది కాబట్టి సో ఖచ్చితంగా ఆయన కొంత మేజర్ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కొంచెం దూరంగా ఉన్నమాట వాస్తవమే. ఆయన శాఖల వరకు ఆయన ఏవో చూసుకుంటున్నారు. ఆయన అప్పుడప్పుడు మరి గట్టిగా అరవటం ఏంటి, మరి నేను లా అండ్ ఆర్డర్ నేను తీసుకుంటే వేరే విధంగా ఉంటుంది ఇదేనంటే అదొక వ్యూహం అంటారు. ఆయన ఆ వ్యూహం ఏంటి అనేటువంటిది ఆయనకే తెలియాలి. ఆ వ్యూహంలో భాగంగా మాట్లాడతారు, మరి లేకపోతే నేను అవసరమైతే ప్రతిపక్ష పాత్ర కూడా పోషిస్తాను అంటారు. ఇలా రకరకాల డైమెన్షన్స్ ఉంటాయి ఆయన క్యారెక్టర్ లో. అయితే ఆయన క్యారెక్టర్ లోనే కాదు, ఆయన గెటప్స్ లో కూడా రకరకాల అనేటువంటిది మనకి తెలుసు. ఆయన ఎప్పుడు కూడా వివిధ గెటప్ లో మనకి దర్శనమిస్తూ ఉంటారు. కాసేపు కుర్తా పైజమా వాడతారు, కాసేపు మిలిటరీ డ్రెస్ వేసుకుంటారు, తర్వాత రకరకాల అవుట్ఫిట్స్ ఇవన్నీ కూడా ఆయన బేసికల్ గా సినిమా నటుడు కాబట్టి ఆయన ఎలా కనిపించినా కూడా దాని మీద పెద్ద అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. ఆ మధ్యన ఇది మన పెద్దిరెడ్డి గారి ఇది స్థలం ఒకటి ఉంది, అక్కడ అది అడవిని కబ్జా చేసేసారు అది ఇది అది చూడటానికి వెళ్ళినప్పుడు ఆయన అదే మిలిటరీ అవుట్ఫిట్ లో వెళ్ళారు. అవన్నీ ఇది మన అక్కడ అడవిలో దొంగలు అవన్నీ పరిశీలించడానికి వాటికి కూడా అప్పుడు అసలు వాళ్ళంతా ఫ్యాన్స్ కి ఫుల్ పండగ అసలు ఆయన. ఎందుకంటే ఆయన ఎలక్షన్స్ ముందు అదంతా కూడా కొంచెం రాజకీయ నాయకుడిలాగా గడ్డం పెంచుకుని ఆ గెటప్ లో కనిపించారు. వాస్తవానికి ఆయన వేసే ప్రతి గెటప్ వెనకాల కూడా, ఆయన కనిపించే ప్రతి అటైర్ వెనకాల కూడా ఆయన సినిమాకి సంబంధించినటువంటి షూటింగ్ కి సంబంధించినటువంటి గెటప్స్ ఉంటాయి అనేటువంటిది మనకు మెల్లిమెల్లిగా పరిశీలిస్తే క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఎలక్షన్స్ ముందంతా కూడా ఆయన హరిహర వీరమల్లు షూటింగ్ బిజీలో ఉండేవారు. ఆ తర్వాత కొంతకాలం ఓజీ గెటప్, హరిహర వీరమల్లు గెటప్ మనకు తెలిసిందే, అది గడ్డం అది ఉండటం, అది కొంతకాలం గడ్డం లేకుండా, తర్వాత ఓజీ గెటప్ లో కొంతకాలం దర్శనం ఇచ్చారు ఆయన ఎలక్షన్స్ ముందు. తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా, అది గెలిచిన తర్వాత కూడా ఓజీ గెటప్ లో కొంతకాలం దర్శనం ఇచ్చారు. ఇప్పుడు తాజాగా ఏంటంటే ఆయన సిక్కు గెటప్ లో కనిపించారు. మన సర్దార్జీ గెటప్ లో టర్బన్ అవన్నీ మీరు తాజాగా చూసే ఉంటారు. అయితే ఆయన గురుద్వారాని సందర్శించారట. ఈ సందర్భంగా ఆయన ఆ గెటప్ లో కనిపించారు అనేటువంటిది. ఆ తర్వాత తాజాగా ఆయన గణతంత్ర వేడుకల్లో కూడా పార్టిసిపేట్ చేశారు ఆయన సతీమణితో కలిసి. అలాగే ఎట్ హోమ్ అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది, గవర్నర్ ఇచ్చేటువంటి విందు, దానికి కూడా హాజరయ్యారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారి కుటుంబం, అలాగే నారా లోకేష్ గారు, వీళ్ళంతా కూడా వాళ్ళతో కూడా కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చూసాం. అయితే ఇప్పుడు ఆయన తాజాగా కనిపించినటువంటి ఆ సిక్కు గెటప్ వెనకాల ఒక ఇది ఉంది అని అంటున్నారు. ఏంటి అని అంటే ఈయన ఉస్తాద్ భగత్ సింగ్ అనేటువంటి షూటింగ్ ఒకటి జరుగుతుంది. డైరెక్టర్ హరీష్ శంకర్ గారి కాంబినేషన్ లో, వీళ్ళిద్దరిది చాలా మంచి కాంబినేషన్, గబ్బర్ సింగ్ సూపర్ హిట్ తీసిన కాంబినేషన్. సో ఆ షూటింగ్ లో భాగంగా కొంచెం ఆయన ఆ గెటప్ లో కనిపిస్తున్నారు. తెలియకుండానే ఆ షూటింగ్ కూడా చాలా సైలెంట్ గా జరుగుతోంది. అందులో భాగంగానే ఆయన ఆ గెటప్ లో దర్శనం ఇచ్చారు. అయితే దాని గురుద్వారాన్ని సందర్శించారు అనేటువంటి ఇవి న్యూస్ బయటకు వస్తున్నా కూడా మనకి ఫిలిం నగర్ వర్గాల యొక్క సమాచారం ప్రకారం ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ఆయన సైలెంట్ గా పాల్గొంటున్నారు, దానికి సంబంధించినటువంటి గెటప్ అది అనేటువంటి న్యూస్ కూడా బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు ఈ గెటప్ మీద తాజాగా ఒక చిన్న వివాదం కూడా నెలకొంది. అది ఏంటి అని అంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఎప్పుడు అస్త్రాలు ఎక్కుపట్టేటువంటి నటి ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడ పూనం కౌర్, మనందరికీ తెలిసిన విషయమే. అయితే వాళ్ళ మధ్య ఏమిటి అనేటువంటిది ఎవరికి తెలియకపోయినా కూడా ఆవిడ ఎందుకనో ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ట్వీట్ల యుద్ధం చేస్తూ ఉంటుంది. ఈ పూనం కౌర్ గారు ఇప్పుడు తాజాగా ఎందుకు ట్వీట్ చేయాల్సి వచ్చిందంటే ఆవిడ సిక్కు మతానికి సంబంధించిన ఆవిడ కాబట్టి ఈయన సిక్కు గెటప్ లో దర్శనం ఇచ్చేసరికి ఆవిడ తాజాగా ఒక ట్వీట్ పెట్టారు. చాలా ఘాటుగా
పీపుల్ హూ కన్వర్ట్ దేర్ లెగసీస్ అండ్ డిస్కార్డ్ దేర్ ఓన్ అవుట్ ఆఫ్ వైజెస్ అంటే ఇమ్మోరల్ బిహేవియర్ ని వైజెస్ అంటారు. అంటే తమ నిజస్వరూపాన్ని ఎవరైతే స్వార్థ ప్రయోజనాల కోసం కన్వర్ట్ చేసుకుంటారో, షోకేస్ నో ప్రాక్టీస్ ఆర్ రెస్పెక్ట్ టు అవర్ బిలవ్డ్ గురుతేజ్ బహదూర్ జీ అని పెట్టారు ఆవిడ. అంటే గురుతేజ్ బహదూర్ జీ అనేటువంటి ఆయన వాళ్ళ గురువు, సిక్కు గురువు ఎవరైతే ఉన్నారో, ఇలాంటి వాళ్ళు ఆయన్ని రెస్పెక్ట్ చేసే ఇది కాదు అనేటువంటి లాగా ఒక మెసేజ్ సెన్స్ వచ్చేలాగా పెట్టారనమాట. గురుతేజ్ బహదూర్ జీ హూ sacrificed everything and beyond for national and its dharma. Costumes and fake smiles are nothing but cover up. Costumes and fake smiles are nothing but cover up అని చాలా స్ట్రైట్ గానే పెట్టారు. అయితే దీని మీద ఇంకో ఆవిడ ఎవరో జనసేనకు సంబంధించిన ఆవిడ కూడా, ఒక జనసేనకు సంబంధించినాడు, విశ్వ హిందూ పరిషత్ వీటికి సంబంధించిన ఆవిడ ఎవరో, పవన్ కళ్యాణ్ గారి గెటప్ అనేటువంటిది నార్త్ సౌత్ డివిజన్ కి ఒక చెక్ లాంటిది అనేటువంటి, అంటే నార్త్ సౌత్ యొక్క డివిజన్ ఏదైతే ఇప్పుడు ఆలోచిస్తున్నారో వాటికి చెక్ పెడుతూ పవన్ కళ్యాణ్ గారిది గెటప్ ఉంది అని ఆవిడంటే, ఇప్పుడు మళ్ళీ దానికి కూడా ఈవిడ చాలా ఘాటుగా రిప్లై పెట్టారు. పూనం కౌరు బ్రాండ్ అంబాసిడర్ ఫర్ కన్వర్షన్స్ అని చాలా పెద్ద పదం వాడారు. సో ఇలాంటి ఒక ట్వీట్ల యుద్ధం ఆల్రెడీ మనం చాలాసార్లు చూసినవే ఇవన్నీ, అంతకుముందు కూడా కొన్ని సందర్భాల్లో. కాకపోతే ఇప్పుడు ప్రత్యేకించి ఈ గెటప్ వాళ్ళ మతానికి, పూనం కౌర్ మతానికి చెందిన గెటప్ అవడం వల్ల ఆవిడ ఇలా పెట్టారు. సరే, ఈ యుద్ధం ఒక పక్కన నడుస్తుంటే అసలు ఇదంతా కూడా ఆయన సైలెంట్ గా ఆ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పాల్గొనడానికి ఆ గెటప్ లో ఉన్నారు అనేటువంటిది ఒక ఇన్ఫర్మేషన్. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యన విస్తృతంగా టూర్లు ఉన్నారు, ముఖ్యంగా స్పెషల్ ఫ్లైట్లు, హెలికాప్టర్లు వాడుతున్నారు అనేటువంటిది అదొక చర్చ జరుగుతుంది. ఏంటంటే జనవరి 18 నుంచి 23 వరకు 5 రోజులు వరుసగా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ ఫ్లైట్స్లో చాలాసార్లు తిరిగారట పవన్ కళ్యాణ్ గారు. అలాగే హెలికాప్టర్ కూడా వాడారు అనేటువంటిది ఒక సమాచారం. అంతేకాదు ఎమ్మెల్సీ నాగబాబు గారికి కూడా హెలికాప్టర్ ప్రొవైడ్ చేశారు అనేటువంటిది కూడా ఒక సమాచారం ఉంది. సరే, ఇవన్నీ ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే, ఆయన గతంలో ఎన్నికల ప్రచారం సమయంలో పరదాలు కట్టుకు తిరుగుతాడు జగన్మోహన్ రెడ్డి, అది ఇదని చాలా దారుణమైన విమర్శలు చేశారు. వాస్తవానికి ఈ మధ్యన ఆయన చాలా పర్యటనకు వెళ్ళినప్పుడు ఆయన చుట్టూ ఫెన్సింగ్లు పెట్టడం, ఆయన దగ్గరికి జనం రాకుండా పరదాలు కట్టడం, అవన్నీ కూడా మనం చాలా విజువల్స్ చూసాము. సో అప్పుడు నెటిజన్లు కామెంట్ కూడా చేశారు. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అన్నారు కదా, మరి ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటి అనేటువంటిది కూడా మాట్లాడారు. సో ఇది అనమాట, మనం ఎలక్షన్ టైంలో మనం దేన్నైతే ఏ పాయింట్స్ని అయితే టార్గెట్ చేస్తామో అప్పుడున్న అధికార పక్షం మీద వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు మిమ్మల్ని కూడా టార్గెట్ చేస్తారు అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ.